జై జై శంకర హరహర శంకర. కంచి మహాస్వామి వివిధ సందర్భాలలో జాతికి అనేక బోధనలు అందించారు. ఆ బోధనల సమాహారంలోని కొన్ని ఆనిముత్యాల్లాంటి సందేశాత్మక బోధనలు ఇవి. సముద్రం అన్ని జలాల భాండాగారం అయినట్లే ఈ ఈశ్వరుడు పూర్ణుడు, సర్వం. అతనికి మరొక ప్రత్యామ్నాయం లేదు. ఒక సెకను కూడా లేకుండా ఆయనే సర్వస్వం. అది అద్వైతం. ఇదం సర్వం పురుష ఏవ, ఇదంతా పరమాత్మ అని శృతి చెబుతోంది. అన్ని మతాలకు ఒక ఉమ్మడి ఆదర్శం ఉంది. అది భగవంతుని ఆరాధన. అవన్నీ ఒక దేవుడు మాత్రమే ఉన్నారని ప్రకటిస్తారు. ఈ ఆరాధన విధానంతో సంబంధం లేకుండా అది ఈ మతం ప్రకారమైన ఆ మతం ప్రకారమైన ఒక్క దేవుడు మీ భక్తిని అంగీకరిస్తాడు. కాబట్టి మీరు పుట్టిన మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. జంతువులు అడ్డంగా ఎదుగుతాయి. అందుకే వీటిని సంస్కృతంలో తిర్యాక్ అంటారు. జంతువుకు విరుద్ధంగా నిటారుగా ఎదుగుతున్న మనిషి ప్రవర్తన కూడా మృగానికి భిన్నంగా ఉండాలి. ప్రతి మనిషి తన ముందు ఉన్నతమైన ఆదర్శాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అతను అన్ని జీవుల కంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు. తాను పొందడమే కాదు, తన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఆనందాన్ని పంచగలుగుతాడు. కానీ వాస్తవానికి మనం చూస్తున్నది ఏమిటంటే, మానవుడు అన్ని జీవుల కంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. కొన్ని మంత్రాల శబ్దానికి వాటి అర్థం కంటే ఎక్కువ విలువ ఉంటుంది. ఒక నిర్దిష్ట పద్ధతిలో వాటి అక్షరాలు ఒక ప్రత్యేక శక్తిని సృష్టిస్తాయి. కానీ వాటి అర్థానికి ప్రత్యేక ప్రాముఖ్యత లేదు. తేలుకుట్టిన వ్యక్తిని నయం చేయడానికి పఠించిన మంత్రాన్ని తీసుకోండి. మంత్రానికి సంబంధించిన పదాలు, అక్షరాలు ప్రత్యేక అర్థం లేదు. నిజానికి అర్థం చెప్పకూడని వారు అంటున్నారు. కానీ జపం చేయడం ద్వారా మంత్ర ప్రకంపనలు అంతరిక్షంలో కలుగుతాయి. తేలు కుట్టిన వ్యక్తికి నయమవుతుంది. మనకు అందుబాటులో ఉన్న అద్భుత వరం మంత్రం. అటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పెద్దల ఉవాచ. అయితే తిరువన్నైక్క అంటే తిరుచిరాపల్లి సమీపంలో మంత్రాల మంత్రోచ్చారణలో పచ్చని రెమ్మలను వెదజల్లుతున్న ఆకులతో కూడిన చెట్టుని ప్రజలు తమ కళ్ళతో చూశారు. ఈ ఆలయ స్థలంలో పవిత్రమైన చెట్టు తెల్లని జంబూ చెట్టు. అందుకే ఈ ప్రదేశాన్ని జంబుకేశ్వరం అని పిలుస్తారు. ఒకప్పుడు ఆ చెట్టులో ఒక్క కొమ్మ తప్ప మిగిలిన భాగమంతా చనిపోయింది. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలైన శెట్టియార్లు ఏకాదశ రుద్ర అభిషేకాన్ని నిర్వహించారు. అంతే, ఆ మంత్రాల శక్తితో చెట్టు తాజా ఆకులను వేసింది. ఆ పరమాత్మ మన పాపాలను కనుక్కోవడానికి ప్రతిసారి మనకు కొత్త అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. గురువు, శాస్త్రాలు, గ్రంథాలు, దేవాలయాలు మన అంతర్గత మలినాలను తుడిచివేయడానికి ఆయన ఇచ్చిన బహుమానాలు. అన్ని శబ్దాలు అంతరిక్షంలో ఉద్భవించాయి. వాటి నుండి సృష్టి ఉద్భవించింది. సైన్స్ ప్రకారం అంతరిక్షంలో ప్రకంపనల నుండి కాస్మోస్ ఉత్పత్తి చేయబడుతుంది. ఋషులు తమ తపస్సు వల్ల అంతరిక్షంలో ఉన్న మంత్రాలను, ఈ సృష్టి నుండి మనుషులను విముక్తి చేసే మంత్రాలను చూసే వరాన్ని పొందారు. వేదాలు అపేర్సేయ ఏ మానవ రచయిత రచన కాదు. పరమాత్మ అంటే భగవంతుడు శ్వాస. అతని రూపం అంతరిక్షం. ఋషులు వారిని చూసి లోకానికి కానుకగా ఇచ్చారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.